మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి కనీసం వారంలో ఒకసారైనా ఇలా మిరియాల రసం తప్పకుండా చేసుకోవాల్సిందే. ఈ మిరియాల రసం కడుపు ఉబ్బరంగా ఉన్న, గ్యాస్ ప్రాబ్లం ఉన్న, మలబద్ధకం వంటి సాధారణ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఈ మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మిరియాల రసం కోసం కొద్దిగా చింతపండును తీసుకొని క్లీన్ గా వాష్ చేసి వాటర్ ని యాడ్ చేసి సోక్ చేసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నింటిని ఈ విధంగా దంచుకోవాలి. మిక్సీలో అయినా వేసుకొని ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకోండి. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఇందులో వేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఇందులో వేసుకోండి. మీరు తినగలిగే పులుపుకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ రసంని ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న మిరియాల రసంలో కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.